హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, అందరికీ ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ ఇయర్లో నేను ఇదే చేసే ఫస్ట్ వీడియో అనమాట. యాక్చువల్ నిన్నే చేద్దాం అనుకోండి ఫస్ట్న, నాకు టైం కుదరక ఈరోజు వీడియో అనేది చేస్తున్నాను. ఏం లేదు, ఈ వీడియోలో ఒక స్మాల్ అన్బాక్సింగ్ అనమాట. నా యొక్క మొబైల్ హోల్డర్ అనేది ప్రీవియస్గా తీసుకున్నది బ్రేక్ అయిందనమాట. అది బ్రేక్ అవ్వడం కూడా మిస్యూజ్ చేసాం, దానివల్ల బ్రేక్ అయిందనమాట. సేమ్ మొబైల్ హోల్డర్ ఇంకోటి తీసుకున్నాను అనమాట. అది ఎలా ఉంటుంది, దాని యొక్క యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇదే అనమాట. అదే అమెజాన్లో తెప్పించాను. అరౌండ్ 380 రూపీస్ పడింది. ఇది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ప్రైస్ అనేది 300 బిలోనే ఉంటుంది, ఎక్కువ ఉండదు అనమాట. ఓకే, ప్యాకేజ్ అయితే ఇదే అనమాట. దీనిలో ఉన్నది ఈ విధంగా ఉంటుంది, చూడొచ్చు. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక స్క్రూ అనేది ఉంది, చూసారు కదా. ఈ స్క్రూ అనేది మనం చేసినట్లయితే మనం హారిజెంట్గా కానీ వర్టికల్గా కానీ ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మొబైల్ ఎలా కావాలంటే ఇలా, ఇలా కావాలంటే అనమాట. తర్వాత మొబైల్ క్లిప్ పెట్టడానికి ఇది జస్ట్ మనకి ఈ విధంగా చేంజ్ చేసుకోవడం వరకే మాత్రమే అనమాట. మనం ఎలా కావాలంటే అలా షేప్ పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ స్క్రూ అనేది టైట్ చేసినట్లయితే ఈ విధంగా ఫిక్స్ అయిపోతుంది, ఇంకా షేక్ అవ్వదు అనమాట. ఇప్పుడు మొబైల్ ఇందులో పెట్టడానికి మనం ఓపెన్ చేసుకుంటే ఈ క్లిప్ అనేది హైట్ వస్తుంది, చూడవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ సెంటర్లో మన మొబైల్ అనేది హోల్డ్ చేయొచ్చు అనమాట. మొబైల్ కూడా పెట్టి చూపిస్తా. ఇప్పుడు చూడొచ్చు, మన మొబైల్ విత్ పోచ్తో కూడా పెట్టవచ్చు అనమాట. మనం ఇప్పుడు సైడ్ నుంచే పెట్టాలి మొబైల్ అనేది, ఫ్రంట్ నుంచి అనేది తీసుకురాకూడదు. ఫ్రంట్ నుంచి తీసుకున్నట్లయితే స్క్రూ అనేది ఇంకా ఎక్కువగా ఇప్పాల్సి వస్తుంది అనమాట. అందుకని ఇదిగోండి, సైడ్ నుంచి ఇలా పెట్టాను. పెట్టిన తర్వాత మనం ఎక్కడ కావాలో అక్కడ అనేది స్క్రూ అనేది టైట్ చేసుకున్నట్లయితే మొబైల్ అనేది ఏమి కింద పడే ఛాన్సెస్ అనేవి ఏమి ఉండవు అనమాట. ఇది చాలా గ్రిప్ బాగుంటుంది, అందుకే ఈ హోల్డర్ తీసుకున్నాను. చాలామంది ఏంటంటే ఈ స్ప్రింగ్ టైపు తీసుకుంటూ ఉంటారు. ఆ స్ప్రింగ్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మొబైల్ని బయటికి నెట్టేస్తుంది అనమాట. ఈ ముందు ఎడ్జెస్ కూడా తక్కువ ఉంటాయి అనమాట. దీనికి ఫ్రంట్ ఎడ్జెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. లోపల రబ్బర్ గ్రిప్ అనేది ఉంటుంది, పైన కింద మొబైల్ పట్టుకునేదానికి. ఇది ఎట్టి పరిస్థితులు మనం ఎంత ఊపినా సరే షేక్ చేసినప్పుడు కింద పడేదానికి అవకాశం ఉండదు. ఇది మన సెల్ఫీ స్టిక్స్ కూడా ఉంటాయి కదా, దానికున్న హోల్డర్ తీసేసి కూడా ఇది పెట్టుకోవడం బెటర్ అనమాట. ఇక్కడ మనకు చూడొచ్చు, ఇక్కడ మనకి కార్ట్రిడ్జ్ స్టార్ట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫీ స్టిక్ కూడా మనకి సెల్ఫీ స్టిక్స్లో మ్యాక్సిమం ఏంటంటే అన్నీ స్ప్రింగ్ టైపే ఉంటుంది, లాగి పెట్టుకునేవి. అది మ్యాక్సిమం మనం ఏంటంటే ఒక 30-40 రూపాయలు ఫోన్ కొని ఒకవేళ జారి కింద పడిపోతే డబ్బులన్నీ ఊరికే అనవసరం, డిస్ప్లే పగిలింది అనుకోండి, మనకు మొబైల్ యూజ్ చేయాలని కూడా అనిపించదు. అందుకని ఇటువంటి హోల్డర్ తీసుకోండి. మీరు సెల్ఫీ స్టిక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ట్రైపాడ్ మీద పెట్టుకోవడం కోసం అనేది తీసుకున్నాను అనమాట. నా యొక్క ట్రైపాడ్ క్లాంప్ అని చూపిస్తాను. ఇదిగోండి, ఇటువంటి క్లాంప్ ఉంటుంది కదా, ట్రైపాడ్ క్లాంప్. దీన్ని మనం ఇక్కడ పెట్టి ఫిక్స్ చేసుకోవడమే. చూడవచ్చు, ఈ విధంగా క్లాంప్ అనేది ఫిక్స్ అయిన తర్వాత మనం ట్రైపాడ్కి పెట్టేసుకోవచ్చు అనమాట. మంచి గ్రిప్ అనేది ఉంటుందండి. 300 రూపీస్ దీని బడ్జెట్లో బెస్ట్ అనమాట. ఇది తీసుకోవచ్చు. మనకు 100-150లో మీకు చెప్పాను కదా, స్ప్రింగ్ యాక్షన్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఎందుకంటే మన మొబైల్ అనేది కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకోసమే ఇది తీసుకున్నది నేను. ఇది నేను ప్రీవియస్గా ఒక 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. చెప్పాను కదా, ఇది వేరే దీనిగా బిగించడం వల్ల థ్రెడ్ అనేది బ్రేక్ అయింది తప్ప, లేకపోతే మామూలుగా సర్వసాధారణంగా అయితే ఇది ఎప్పుడు పడిపోవడం కానీ ఇరిగిపోవడం కానీ పెద్దగా జరగదనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. నేను 3 సంవత్సరాలు వాడిన తర్వాత సేమే మళ్ళీ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. దీన్ని మీరు కొనాలనుకుంటే దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచైనా మీరు వెళ్ళి కొనుక్కో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో ఇది ఒక షార్ట్ వీడియో అనమాట. ఎందుకంటే నేను ఈ సంవత్సరం నుంచి కూడా ఒక కంటిన్యూగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మ్యాక్సిమం వీడియోస్ అనేది ఎక్కువగా చేయలేదు, ఫ్రీ ఫైర్ లైవ్ స్ట్రీమ్సే ఎక్కువగా చేశాను. ఈ సంవత్సరం నుంచి కొంచెం వీడియోస్ అనేది వస్తుంటే కనీసం వీక్లీ ఒక 2-3 వీడియోలు చేయడానికైనా ట్రై చేస్తాను. తక్కువ టైం దొరికేటప్పుడు లైవ్ స్ట్రీమ్స్ అనేది చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు అంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.